నిన్న సీఎం గారి ప్రచారంలో జూబ్లీహిల్స్లో నియోజకవర్గ అక్కడున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కనుక 200 యూనిట్ల కరెంట్ రాదని, సన్నబియ్యం రావని, రేషన్ కార్డులు రావు అని చెప్తున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటేయకపోతే అంటే ఆయన దాని ఇంటెన్షన్ ఏమని అనుకుంటారు మీరు? అక్కడ వేయకపోతే రాష్ట్రం అంతా బంద్ చేస్తానా, ఆ నియోజకవర్గంలోకి ఇవ్వము అనా? ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు, ఎప్పుడు మభ్య పెడతాడు, ఎప్పుడు ప్రజల్ని తప్పుతో పట్టిస్తాడు. కాబట్టి ఈ విషయాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. నేను ప్రతి ఓటర్కి చెప్తున్నా, జూబ్లీహిల్స్ ఒక దగ్గర టీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన 119 నియోజకవర్గాలలో పథకాలను ఆపలేడు. ఆయనతో కాదు అది. కాబట్టి ఇంకోటి, ఒకవేళ ఏదన్నా జరిగి ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని దించేశారనుకుందాం, కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యండి అనుకుందాం. కేసీఆర్కి అటువంటి దురలవాటు లేదు. ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు. ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కూడా కొనసాగింది. ఇటువంటి అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మరి సన్నబియ్యం కేసీఆర్ ఎందుకు రద్దు చేస్తాడు? అసలు హాస్టళ్ళల్లో, గురుకులల్లో సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో. ఇవాళ ఏంటంటే గోడౌన్లలో అంతా స్టాక్ నిండింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని వదిలించుకోవాలి కాబట్టి సన్నబియ్యం ఇస్తాడు. కానీ ఈయనకేమి సన్నబియ్యం ఇవ్వాలనే ప్రేమ కూడా లేదు. నేను గ్యారంటీ చెప్తున్నా, నెక్స్ట్ 3 years ఈ సన్నబియ్యాన్ని ఈయనే ఆపుతాడు. ఆయన ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి.